ఒక పూట భోజనం మానేస్తే బరువు తగ్గిపోతాం. రోజు గంటల తరబడి చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తే చాలు ఒళ్ళు కరిగిపోతుందని మనలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఇందుకోసం కఠినమైన పథ్యాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. గంటల కొద్దీ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాల మూలంగా బరువు తగ్గకపోగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని బాగా నీరసించిపోతూ ఉంటారు చాలామంది. అసలు బరువు తగ్గటానికి ఏం చేయాలి? ఆహార వ్యాయామాల విషయంలో ఆచరించవలసిన సరైన పద్ధతులేంటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతవరకు వీలవుతుంది. వాళ్ళ బరువు అంత ఎక్కువ లేకుంటే ఆహారం మార్పిడులు కావాలా, వ్యాయామం చేయాలా, ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేయాలి. కానీ అది సస్టైన్ కాదు. ఒక వారం 2 వారాలు చేస్తారు, మళ్ళీ 3వ వారం నుంచి వదిలేసేసి ఇంకా ఎక్కువ తినడము, ఇంకా ఎక్కువ. అది ఎందుకంటే ఇది సస్టైన్ కాదు. సస్టైన్ కానందువల్ల వాళ్ళకు చాలా విధమైన విరక్తి వచ్చేసేసి మళ్ళీ మామూలు పద్ధతిలోకి వెళ్ళిపోతారు. అందువల్ల ఇవి పనిచేయవు. కానీ ఈ జీవనశైలి ఏమో మార్చాల. నీవు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, సర్జరీ చేయని, లేకుంటే మందులు తీసుకుని, మెడికల్ మేనేజ్మెంట్ చేయని, ఏది చేసినా జీవనశైలిని మార్చాలా. ఈ మైండ్ సెట్ని మార్చాలా. ఆ మైండ్ సెట్ మార్చకపోయినామంటే నీవు అన్నీ ఫెయిల్ అవుతాయి. కాబట్టి మనం మన జీవనశైలిలో ఎంతో మార్పు తెచ్చుకోవాలి ఏది చేసినా కూడా. కానీ సర్జరీలు వేరే వాటిని చేసినప్పుడు అవి టూల్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు మీరుగా చేసుకున్నారంటే ఈ రెండు మీకు టూల్స్ లేవు కాబట్టి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా హై. ఎవడో 1 in million వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి అట్లే సస్టైన్ చేయగలిగే వీలవుతుంది.